మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 32, 33 చరణాలు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజుతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. చదివినటువంటి వాక్య భాగంలో భక్తిహీనులు నీతిమంతులను పడవేయాలని అనేకమైనటువంటి పన్నాగాల పన్నుతూ వారి కొరకు ఊర్లు ఒడ్డుతూ ఉన్నారు. అయితే భక్తిహీనుల చేతులకి నీతిమంతులను ఆయన అప్పగించడం అన్న సంగతి ఎంతో వాస్తవం. ఈ లేఖనము ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ప్రోత్సాహం ఏదనగా, నీ రాజు అయినటువంటి యెహోవా, నీ రక్షకుడైనటువంటి ప్రభు భక్తిహీనుల చేతికి నేను అప్పగింపడు అని. మనలను ఆయన భక్తిహీనుల చేతికి అప్పగించి మన ప్రాణములను అపహరించినట్లుగా, మనము నశింపచేయబడినట్లుగా, మనం ఓడిపోయినట్లుగా, మనము అపజయాలు పాలవునట్లుగా ప్రభువు చేయడు. ఎందుకంటే భక్తిహీనుల చేతులకు నీతిమంతులను ఆయన అప్పగించడు. ఒకవేళ భక్తిహీనులందరూ అనగా మూకుమ్మడిగా ఒక దండు వలె శత్రువులు మన ఎదుట నిలబడి తప్పు చేశామని ఏలెత్తి చూపించిన, లేని మాటలను, కల్పిత కథలను అల్లి దోషమును ఎదురుగా పెట్టాలని ప్రయత్నం చేసిన ప్రభు అంటున్నారు, విమర్శ చేసే ఆ సమయంలో నీతిమంతులను నేను దోషులుగా ఎంచను. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు నీతిమంతులు ఎవరు, భక్తిహీనులు ఎవరు అని. కాబట్టి నీతిమంతుల క్షేమం కొరకు ఆయన ఎప్పుడు కార్యాలు చేయువాడే. భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించడానికి ఎప్పుడు ఆయన అద్భుతములు చేయువాడే. భీకరమైనటువంటి, సాహసభరితమైనటువంటి, పరాక్రమమైనటువంటి కార్యములు చేయువాడు ఆయన మాత్రమే, కేవలం నీతిమంతుల కొరకు. భక్తిహీనులు అనుకుంటారు కదా, మేము అనేకులం ఉన్నాము, ఈ నీతిమంతుడు ఒక్కడు ఏమి చేయగలడో, సులువుగా వీడిని మనం ఓడిస్తాం, సులువుగా ఈమెను మనం పడవేస్తాం, సులువుగా మనం గెలుస్తామని అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నారు, విమర్శ చేసే ఆ సమయంలో నేను నీతిమంతులను దోషులుగా ఎంచను అని, వారి కోరలకు నేను వారిని అప్పగించనని ప్రభు తేటగా సెలవిస్తున్నారు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే భక్తిహీనులు మనలను ఏమీ చేయలేరు. మరియు మరొక విషయాన్ని మనం గమనిస్తాం. ఇదే కీర్తనల గ్రంథం 125వ కీర్తన 3వ చరణం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్యము మీద ఉండదు. ఇక్కడ కూడా మనం చూస్తాం, నీతిమంతుల యొక్క క్షేమం కొరకు ఆయన ఎంత ఆలోచిస్తున్నారో, ఎంత లోతుగా ఆయన వారి యొక్క జీవితమును గూర్చి పరిగణనలోకి తీసుకుంటున్నారో అన్న సంగతిని. భక్తిహీనులు రాజదండము కింద నీతిమంతులు ఉండకుండా ఆయన చేస్తాడు. మరియు ఒకవేళ నీతిమంతుల పాపమున పడిపోతారేమో, భక్తిహీనులు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి, దుష్ట సంబంధమైనటువంటి పనులను బట్టి నీతిమంతులు తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంటారేమో. కనుక నీతిమంతులు పాపము చేయకుండా ఉండే విధంగా నేను భక్తిహీనుల రాజదండం వారి మీద ఉండకుండా నేను చేస్తాను అంటున్నారు. భక్తిహీనులు అనుకుంటారు కదా, మాది రాజదండము, మేమేది చేసినా చెల్లుద్ది, మా కింద అణిగి ఉండవలసిందే వీరు, రాజ్యం మాదే, పాలన మాదే, రాజ్యాంగం మాదే, అంతా మా చేతుల్లో ఉంది, ఈ నీతిమంతులు మాకు లోబడి ఉండవలసినదే, మా పాదం క్రింద అనగదొక్కబడవలసినదే, మా యొక్క బలగం, మా యొక్క బలం, మా యొక్క జ్ఞానం, మా యొక్క అధికారము చాలా గొప్పది అని అనుకుంటూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుల రాజదండం నీతిమంతుల మీద ఉండకుండా ఆయన చేస్తాను అని. కనుక మనము నీతిగా ఉన్నట్లయితే మనలను భక్తిహీనుల కోరలకు ఆయన అప్పగింపడు. 1, 2 వారి యొక్క రాజదండము కింద మనము నలచబడినట్లుగా ఆయన చేయడు. మనలను ఆయన తప్పిస్తాడు, పాపము చేయకుండా కంచె వేసి కాపాడతాడు. అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, మనము నీతిమంతులుగా మార్చబడమే కీలకమైనటువంటి విషయం. సాధారణమైనటువంటి, నామకార్థమైనటువంటి, శక్తి లేని భక్తి కలిగి జీవిస్తే అది నీతిమంతులుగా మార్చబడట కానే కాదు. రక్షణ తీసుకొని, బాప్తిజం తీసుకొని, తెల్లని వస్త్రములు ధరించి, నల్లని పరిశుద్ధ గ్రంథమును చదపట్టి పరిశుద్ధుల వలె బాహ్యముగా లోకానికి కనబడితే అది నీతిమత్వం పొందుకున్నట్లు కానే కాదు. హృదయ సంబంధమైనటువంటి రక్షణ కలిగినప్పుడు మాత్రమే నీతిమంతులుగా మార్చబడతారు. అబ్రహాము దినమును మనం గమనించినట్లయితే, అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అసలు అబ్రహాము ఏం చేశాడని చూసినట్లయితే, బాప్తిస్మం ఏమైనా తీసుకున్నాడా? లేదు. సున్నతి ఏమైనా పొందాడా అంటే లేనే లేదు. కేవలం హృదయమందు ప్రభువును విశ్వసించాడు. ఈయన సత్యదేవుడు,
ఈయన వాక్కు సత్యము, ఈయన నిజమైనటువంటి దేవుడు. వెల్పులలో ఈయన వంటి వాడు లేడు. ఈయన వెల్పులలో చేరని వాడు, వెల్పులలో ఘనుడు. ఈయన దేవతలకే దేవుడు, రాజులకే రాజు అని హృదయమందు విశ్వసించాడు గనుకే అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. నేడు మనం గమనిస్తూ ఉన్నట్లయితే మేము బాప్తిస్మం తీసుకున్నాము, బాప్తిస్మము సర్టిఫికెట్ కూడా మా దగ్గర ఉన్నది అని, మేము నీతిమంతులమే, మేము పరలోకానికి వెళ్ళిపోతామని తోటి విశ్వాసాన్ని ద్వేషిస్తూ, తోటి సంఘ కాపరిని ద్వేషిస్తూ, అపహసిస్తూ, దుర్బోధులకు అంటుకట్టబడి ధనాపేక్ష కలిగి తిండిబోతుల వలె, వదరుబోతుల వలె ప్రవర్తిస్తూ ఉంటే అట్టివారు నీతిమంతులు కారు అని వాక్యం సెలవిస్తున్నది. నీతిమంతులు ఎవరు అని చూసినట్లయితే ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వారు మాత్రమే నీతిమంతులని వాక్యం మొత్తగా సెలవిస్తున్నది. కనుక మనం హృదయమందు ఆయనను విశ్వసించినట్లయితే మనం నీతిమంతులము కాదు. హృదయమందు ఆయన రక్షకుడు అని పరిశుద్ధమైనటువంటి లేఖనానుసారమైనటువంటి జీవితం మనం జీవించినట్లయితే మనము నీతిమంతులము కాదు. ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే నీతిమంతులైనట్లు కాదు. మరియు పాపము చేయడానికి చేతులు చాస్తూ శరీరాన్ని అప్పగిస్తూ ఇంకా నేను భక్తుడినే అని అనుకుంటే అది నీతిమత్వము కానే కాదు. నీతిమంతులు హృదయమందు ఆయనను విశ్వసించడం మట్టుకు కాదు, కానీ ఆయన దృష్టి ఈ క్రియ మీద ఉన్నది, ఆయన దృష్టి నా మీద ఉన్నది, ఆయన దృష్టి ఈ ప్రదేశం మీద ఉన్నది, ఆయన దృష్టి నేను చేస్తున్నటువంటి పని మీద ఉన్నది అని ఆయన భయభక్తులు కలిగి జీవిస్తారు. అట్టివారు మాత్రమే నీతిమంతులు. అట్టి వారిని మాత్రమే ఆయన నీతిమంతులుగా ఎంచి భక్తిహీనుల చేతికి వారిని అప్పగింపగా, భక్తిహీనుల రాజదండం వారి మీద అజమాయిషి చేయనట్లుగా అధికారం ఇవ్వక నీతిమంతులను ఆయన తప్పిస్తాడు. మరియు విమర్శధర్మున వారు వేసేటువంటి నిందలకు, వారు చెప్పేటువంటి తప్పుడు సాక్ష్యాలను బట్టి నీతిమంతులను ఆయన ఏమాత్రం కూడా దోషిగా ఎంచడు. ఒక చిన్న విషయాన్ని మనం గుర్తించినట్లయితే దావీదు అనేటువంటి యమనస్తుడు నీతిమంతుడు, దేవుని దృష్టికి యథార్థవంతుడు, ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించిన వాడు, వెంబడించిన వాడు, అనుసరిస్తున్నవాడు. అట్టి నీతిమంతుణ్ణి సౌలు అనేటువంటి ఒక భక్తిహీనుడు ద్వేషించడం ప్రారంభించాడు. అతన్ని పతనము చేయాలని లేని నిందలో, లేని మాటలో, లేని పలుకులను పలికి దావీదు తప్పు చేశాడు అని చంపడానికి ప్రయత్నం చేశాడు. అయితే వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుల చేతికి నీతిమంతులను ఆయన అప్పగింపడం అని. ఆ సౌలు చేతికి దేవుడు దావీదును అప్పగించలేదు. ప్రతిసారి సౌలు చేతుల నుండి దావీదును దేవుడు తప్పిస్తూనే వచ్చాడు, తన రెక్కల నీడలో భద్రపరుస్తూనే వచ్చాడు. సౌలు ఎన్ని ఆజ్ఞలను జారీ చేసినా, సౌలు ఎన్ని రకాలైనటువంటి క్రూరమైనటువంటి పన్నాగాలు పనినా దేవుడు సౌలు యొక్క రాజదండము కింద దావీదు అనపబడకుండానట్లు దావీదును తప్పిస్తూ వచ్చాడు. క్షేమ స్థితిలో నిలబడుతూ వచ్చాడు. తృప్తిని కలిగిస్తూ, ఆనందాన్ని అనుగ్రహిస్తూ, ఆత్మ నడిపింపులో దావీదును నడిపిస్తూ వచ్చాడు. దీనంతటి పరమార్థం ఒకటే, ఆయన నీతిమంతులను భక్తిహీనుల చేతికి అప్పగించాడు. నిశ్చయముగా ఆయన నీతిమంతులను తప్పిస్తాడు. పాపము చేయకుండా తప్పిస్తాడు. వారి కోరలకు అప్పగింపబడకుండా, అణిచివేయబడకుండా ఆయన తప్పిస్తాడు. గనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన రక్తంలో కడగబడటం మాత్రమే కాదు, కానీ హృదయమందు ఆయనను విశ్వసించి పాపమును విడిచిపెట్టి పాప క్షమాపణ పొందుకొని, పాపాన్ని జయించే శక్తిని పొందుకొని, పరిశుద్ధాత్మ నడిపింపులో అభిషేకం పొందుకున్న వారంగా సర్వసత్యంలో మనం నడిచినట్లయితే అదే నిజమైనటువంటి నీతిమంతుని యొక్క గుణము. అట్టి ఆధ్యాత్మిక స్థితి కలిగిన వారంగా మనం ఈ సత్య మార్గము ముందుకు సాగినట్లయితే భక్తిహీనులను ఏమాత్రం కూడా మన మీద అధికారము చలాయించువారుగా కానీ, మనల్ని మృంగివేసే అధికారం ఉన్నట్లుగా, బలం ఉన్నట్లుగా కానీ ఆయన చేయనే చేయడు. అట్టి వారి యొక్క క్రూర తలంపుల నుండి, క్రూరత్వంలో నుండి, బంధకాలలో నుండి ఆయన నీతిమంతులను తప్పిస్తాడు. మనలను తప్పించి క్షేమస్థితిలో నిలబెట్టడం మటుకు కాదు, కానీ అంతకంతకు వర్ధిల్లింపచేసి ఆయన సాక్షిగా నిలబడతాడు. కనుక మనం నీతిమంతులంగా రక్షణ పొందుకొని, హృదయమందు సున్నతి కలిగిన వారంగా పరిశుద్ధాత్మను పొందుకొని, పాప క్షమాపణ పొందుకొని, పాపాన్ని జయించే శక్తిని, అభిషేకం పొందుకొని, ఆత్మవరములతోనూ ఆత్మఫలములతోనూ ఆయన సాక్షి లోకంలో గమ్యమునకు చేరేంత వరకు, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడేంత వరకు సాగిపోదుముగాక. ఇలా దేవుని మాటలు ప్రతి వాని హృదయం ఎన్నికట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులో మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన.
ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి నా ప్రభ, నీతిమంతులను ఎప్పుడు కూడా నువ్వు భక్తిహీనుల చేతికి అప్పగించను అని, భక్తిహీనుల రాజదండము కింద నీతిమంతులు ఆల్చబడినట్లుగా నేను చేయను అని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి వాక్కులను తెలియజేశారు. ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నీతిమంతులుగా మార్చండి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించండి, భక్తిహీనుల రాజదండం నుండి వారిని విడిపించి క్షేమాన్ని కలుగు చేసి, తృప్తిని కలుగు చేసి, ఆధ్యాత్మిక వృద్ధిని కలుగు చేసి, వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమలో తీర్చి మీరు రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.